ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెషయా భక్తుడు అంటున్నాడు కదా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి అని. నిజమే కదా అది. మరి సహోదరి, సహోదరా, నీవెప్పుడూ నీ విషయాన్ని ఆలోచించావా? నీవు నిజంగా ప్రభు ప్రేమేంటో తెలుసుకున్న వ్యక్తివేనా? నీకు ప్రభు ప్రేమేంటో తెలుసా? ప్రభు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడని నీవు గమనిస్తున్నావా? నిన్ను ప్రాణమిచ్చేటంతగా ఆయన ప్రేమిస్తున్నాడని నీవు ఎరుగుదువా? నీ ప్రాణమును నాశనమను గోతి, నరకం నుంచి ఆయన మాత్రమే తప్పించగల సమర్థుడని నీకు అర్థమవుతుందా? ఆయన ప్రేమ మాత్రమే నిన్ను అన్నిత్యము కాపాడుతుందని నీవు గ్రహిస్తున్నావా? ఇవన్నీ ఒకసారి ఆలోచించు. ఏమాత్రం నీలో ఇవన్నీ లేకపోయినా మార్చుకోవడానికి ప్రయత్నించు. నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మొదటిగా నువ్వు అది తెలుసుకోవాలి. అదే నీకు ఒక భరోసా కలిగిస్తుంది. అంతేకాదు, నిన్ను అమితంగా ప్రేమించడం వల్లనే ఆయన నీ కోసం సిలువలో ఆ గొప్ప ప్రాణత్యాగం చేసి నిన్ను నరకం నుంచి తప్పించాడు. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా ఆయన ప్రేమకు సాటి రాదు. నువ్వు ఆ విషయం తెలుసుకోవాలని ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీకోసం అంత గొప్ప ప్రాణత్యాగం చేశాడు. ఆ బలియాగం సిలువలో అయ్యాడు. ఆ విలువైన యవ్వన రక్తాన్ని నీకోసం కార్చాడు. నీకోసమే దెబ్బలు తిన్నాడు. నీకోసమే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే నీవు నాశనం అనే గోతి అనగా ఆ పాతాళం నుండి, నరకం నుంచి తప్పించబడ్డావు. నీవు కూడా ఆయన ప్రేమకు తగినట్లుగా జీవించు. ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆ ప్రేమను నువ్వు వృధా చేసుకోకుండా ఆయన కోసం జీవించు. అంతేకాదు, అనేకుల్ని ఆయన వైపు తిప్పడంలో నీ పాత్ర నువ్వు పోషించు. ఆమెన్.